సన్ ఆఫ్ సర్దార్ 2 హిందీ ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా అజయ్ దేవగన్ హీరోగా వచ్చినటువంటి సినిమా ఇది. దేవగన్ ఫిలిమ్స్ పతాకం మీద ఆయనే స్వయంగా తీయడం జరిగింది. అంతకుముందు సన్ ఆఫ్ సర్దార్ సినిమా ఆకట్టుకునే విషయం మన అందరికీ తెలిసిందే. ఆగస్టు 1, 2025 విడుదలైన ఈ సినిమాకి UA 13+ సర్టిఫికేట్ రావడం జరిగింది. కామెడీ, ఫ్యామిలీ, రొమాంటిక్ సినిమా వచ్చినటువంటి ఈ సినిమా నిడివి వచ్చి 2 గంటల 27 నిమిషాలు. ముకుల్ దేవ్ నటుడు ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ పాత్రను పోషించాడు. అయితే ఆయన ఈ సినిమా నిర్మాణం సమయంలో అంటే అయిపోయిన తర్వాత చనిపోయారు. అది ఇన్ లవింగ్ మెమరీ ఆఫ్ ముకుల్ దేవ్ అని చెప్పి స్టార్టింగ్లో కార్డు వేయడం జరిగింది. అయితే ఇందులో జస్సీ సింగ్ పందవాగా ఇతను జస్సీ సింగ్ రంధావా రిటర్న్స్ కావడము, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. అయితే ఇందులో సర్దార్జీగా అజయ్ దేవగన్ జెస్సీగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ని ఇచ్చాడు. అట్లాగే మృణాల్ ఠాకూర్ ఎప్పుడు లేని విధంగా ఎక్స్పోజ్ కూడా కొంత చేసింది. ఇట్లా తనద్వయం కనబడేలాగా, కొంత తోడలు కనబడేలాగా కొంచెం చేసింది. రవికిషన్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ రాజా పాత్రలో ఒక సెకండ్ లీడ్ హీరో తండ్రిగా చేశాడు. దీపక్ దొబ్రియల్, ఆ తర్వాత శరత్ సక్సేనానేమో వృద్ధుడైనటువంటి రవికిషన్ తండ్రిగా ఒక రొమాంటిక్ బాయ్గా టైంలో కూడా హీరోయిన్లను పట్టుకునేటువంటి పాత్రలో శరత్ సక్సేనా రాణించగా, చన్కే పాండే తను ధనిష్గా, ఈ మృణాల్ ఠాకూర్ మొదటి భర్తగా అద్భుతమైన పర్ఫార్మెన్స్ని ఇచ్చాడు. విందు దారా సింగ్, తర్వాత ముకుల్ దేవ్ టోనీగా, సంజయ్ మిశ్రా ఇంపార్టెంట్ పాత్రలో, ఆ తర్వాత నీరు బజ్వాల్ నటించినటువంటి ఈ సినిమాకి దర్శకుడు విజయ్ కుమార్ అరోరా కాగా, రోహిత్ శెట్టిని ఒక స్పెషల్ అపీరెన్స్ లాస్ట్లో ఏం చేస్తున్నావు అంటే మళ్ళీ సేమ్ సిరీస్, ఆ సింగం సిరీస్ ఇంకా 5 ప్రిపరేషన్లో ఉన్నాను అంటూ దేవగాను ఇద్దరు మాట్లాడుకునేటువంటి సన్నివేశాన్ని వాళ్ళ రియల్ లైఫ్ డైరెక్టర్ హీరో సంభాషణలాగా ఇచ్చారు. సో అజయ్ దేవగన్ నిర్మాత అయిన సినిమాకి మరో నిర్మాత జ్యోతి దేశపాండే కాగా, కో ప్రొడ్యూసర్ వచ్చి కుమార్ మంగత్ పాఠక్, జియో స్టూడియోస్ పతాకం దేవగన్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఈ సినిమా చేయడం జరిగింది. ఇక ఆ సినిమాలో అసభ్యత, అశ్లీలత ఏం లేకుండా నీట్గా తీసినా కూడా అక్కడక్కడ ఇందాకే చెప్పినట్టు మృణాల్ ఠాకూర్ కొంత తనద్వయం కనబడేలాగా, గీత కనబడేలాగా, తర్వాత ఇంకొక హీరోయిన్ ఆల్మోస్ట్ ఆ పైన స్తనద్వయం గీతలు కనబడేలాగా, పిల్లల దాకా ఆల్మోస్ట్ టైట్గా పైకి వేసినటువంటి ఒక ఫ్రాకులు మిడిల్ టైప్లో అవి వేసి మ్యాక్సిమం కనబడేలాగా చేశారు. సో మిగతా పాటలు చాలా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి సాంగ్స్ చాలా. తర్వాత డైలాగులో కూడా కొంత బూతు డైలాగులు ఉన్నాయి. అందులో ఏంటంటే పైన ఈ దూలు కింద హోలు అని 3 సార్లు సంజయ్ మిశ్రాతో చెప్పించారు డైలాగు. సో ఆ డైలాగులు కూడా కొంత బూతు. తర్వాత ఇంకా 2-3 బూతులు కూడా ఈ సినిమాలో మీరా తీన్ దేతు అని అంటాడు. ఆ తర్వాత అట్లా కొన్ని ఆకట్టుకునే కొన్ని డైలాగులు, శ్లేషాలంకారం అంటే డబుల్ మీనింగ్ డైలాగులతో కొన్ని డైలాగులు పెట్టాడు ఈ సినిమాలో. సరే, కథగా చెప్పుకుంటే ఏంటంటే ఈ సర్దార్జీ జెస్సీకి ఒక భార్య ఉంటుంది. ఆమె విదేశాలకు రమ్మంటే ఎంతో సంతోషంగా వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఏం చేస్తాడంటే, ఆమె ఏం చేస్తుందంటే వేరే బాయ్ ఫ్రెండ్ని చూపించి వాడిని పెళ్లి చేసుకోవాలి, నాకు విడాకులకు హెల్ప్ చేయంటుంది. షాక్ అవుతాడు ఇతను భార్య అంటే ప్రాణం, వదులుకోవద్దు అనుకుంటాడు భార్యని. తల్లి అక్కడి నుంచి వృద్ధ తల్లిరాలకు మోసం చేయడానికి మీద మేకప్ అంతా పెట్టినటువంటి ఒక లేడీతో ఫోన్ చేయించి ఆమె ఉందని చెప్పించే ప్రయత్నం చేస్తాడు. కానీ తల్లి గుర్తుపడుతుంది. అయితే అనుకోకుండా అక్కడ ఏమైపోయిందంటే ఒక లాయర్ కోసం మాట్లాడాల్సింది ఈమెతోటి నీ రేట్ ఎంత అని మాట్లాడితే లాయర్గా కాకుండా తనని రేట్ అడుగుతున్నాడేమని మృణాల్ సింగ్ గాయపరుస్తుంది. అతని చేయి అది పోర్కుతోటి కొడుతుంది. కొడితే కుడి చేయిలో ఇక్కడ మధ్యలో దెబ్బ తింటుంది. రక్తం అయిపోయి కింద పడిపోతాడు. ఆమెను తీసుకొని ఇంట్లో పెట్టుకొని ఆమె గెస్ట్గా వచ్చినటువంటి అతన్ని ఇల్లు కిరాయికిస్తుంది. ఇచ్చిన తర్వాత ఆమెకు ప్రాబ్లం ఏంటంటే ఆమెకు ఒక భర్త వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. చున్కే పాండే పారిపోతే ఆయన కూతుర్ని ఈమె కూతురుగా పెంచుకుంటుంది. ఈమె పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ముస్లిం ఈమె. సో అయినా సరే ఆమెను బాగా పెంచేటువంటి ప్రయత్నం చేసి ఆమెకు లవర్ ఉంటే ఆ లవర్ తోటి పెళ్లి చేయాలనుకుంటే ఆ లవర్ తండ్రి రవికిషన్. ఆ రవికిషన్ సిక్కుల వాళ్ళకే చేయాలనుకుంటే ఆయన ఏం చేస్తారంటే సరే అని సర్దార్ 2 ఉన్నాడు కదా ఇతన్ని తండ్రి అని చెప్పి చంపించే ప్రయత్నం చేస్తే ఈయన భార్య తిరిగి రావడము, అక్కడ వాడు మోసం చేసిండని తిరిగి రావడము, ఈమె భర్త తిరిగి రావడం, అక్కడే ఆ మ్యారేజ్ బ్యాండ్ దగ్గర భర్త తిరిగి రావడం, వాళ్ళిద్దరు చేసే దాంతో ఒకళ్ళు ఈయన కుట్టిండా ఆయన కుట్టిండా అనే దాని మీద రవికిషన్ దగ్గర అన్ని ఫన్నీ సంభాషణ. ఒక నిజంగా చెప్పాలంటే ఇది పచ్చి బూత్ సినిమాని చాలా అందమైనటువంటి ఆకర్షణగా చూడడానికి ఒక నీట్ సినిమా లాగా రంగులద్ది తీసిన సినిమా సన్ ఆఫ్ సర్దార్ 2. లాస్ట్కు తీరాబోతే ఈ రవికిషన్కు పుట్టిన అబ్బాయి కాదు ఇతను.
ఇతను ఆ సంజయ్ మిశ్రాకు పుట్టినవాడు, పాలవాడికి పుట్టినవాడు అని చెప్పేసి చూపించి వాళ్ళ మధ్యలో ఎప్పుడో జరిగిన సంఘటన అని చెప్పి ఇతనేదో నీతిగా ట్రై చేయబోతాను, అతను కాదు, ఇతను భార్య కూడా వేరే వాళ్ళతో వేయించుకునే కన్నది అన్న మాట క్లైమాక్స్లో వస్తుంది. లాస్ట్కు మొత్తం కంక్లూడ్ అయ్యి సినిమా వాళ్ళ కొత్త జంట యువ జంట కలవడము, ఈ తర్వాత పోయినటువంటి భార్య ఇతనికి తిరిగి వచ్చిన దాని తర్వాత మళ్ళీ ఆమెకి మీద ఒకటి పడి ఆమెకి ఏదో ప్రమాదం జరగడం, ఆ తర్వాత మళ్ళీ ఈమె దగ్గరికి వచ్చి ఈ ఇంట్లోనే సెటిల్ కావడం, ఇది కథ. మధ్యలో ఇతను మిలిటరీ వాడా కాదనే డౌట్ వచ్చినప్పుడు ఇతను రైఫిల్ షూటింగ్ చేయమన్నప్పుడు బాటిల్ పడిపోలేదు కంటే బాటిల్ మీద ఉన్న ఈగను కొట్టానని చెప్పి అజయ్ దేవ్ గారు నవ్వించడం, అట్లాగే ఫిరంగి పేల్చమని చెప్పి శతగ్ని ఫిరంగి పేల్చమన్నప్పుడు మొత్తం పెద్దది మిషన్ను అది యుద్ధ నౌక టైపులో ఉన్నటువంటి ఆ యుద్ధం పెద్దది ట్యాంక్, యుద్ధ ట్యాంక్ అంటారు దాన్ని, ఆ ట్యాంక్ని నడిపించుకుంటూ దాంట్లో కూర్చొని యూట్యూబ్లో సెర్చ్ చేసి సార్ నాకు పర్మిషన్ అంటూ ఈ అమ్మాయికి ఫోన్ చేసి హీరోయిన్ మృణాల్ ఠాకూర్కి, ఆ తర్వాత ఏ రకంగా పేల్చాడు, అక్కడ వచ్చినటువంటి వీళ్ళ శత్రువులు ఏ రకంగా పారిపోయారు, సంజయ్ మిశ్రా వీళ్ళందరూ ఎలా పారిపోయారు అనేది చాలా తమాషాగా చెప్పి, ఆ తర్వాత మళ్ళీ ఇతను నిజమేనా సార్ అక్కడ పోయి ఇతను యుద్ధం ట్యాంకులు చేసేవాడు అని చెప్పి రవికిషన్ అనుకోవడం, అమాయకమైనటువంటి రవికిషన్ పర్ఫార్మెన్సు, ఆ తర్వాత సన్ ఆఫ్ సర్దార్గా ఇతన్ పర్ఫార్మెన్స్ అదిరిపోతాయి. సో మీ ఇద్దరికి స్పేస్ ఇచ్చానని చెప్పేసి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంటే చెప్పండి ఏం కావాలని చెప్పి మృణాల్ ఠాకూర్ అడిగితే ఇప్పుడు కూడా అతను రొమాంటిక్ కాకుండా వేరే ఏదో సంభాషణ మాట్లాడుతుంటే రొమాంటిక్ మాట్లాడరు మగడా అని చెప్పేసి మృణాల్ ఠాకూర్ అనే సన్నివేశాలు బాగున్నాయి. తర్వాత ఆమె డ్రెస్ని చింపేసి తోడలాగా కనబడేలాగా చేసి ఇక్కడ పైన కనబడేలాగా చేసి ఆమె ఆకట్టుకునే విధంగా తయారు కావడం, అదంతా కూడా గ్లామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసినటువంటి ఇది. సో తల్లి కూతురు ఇద్దరు పోటీ పడ్డారు అందం చూపించడం, అంటే తల్లి కూతురు అంటే సినిమా ప్రకారంగా సౌతి తల్లి అయినటువంటి మృణాల్ ఠాకూర్ను ఆమె కూతురుగా చేసిన అమ్మాయి, ఆ అమ్మాయి కూడా చెబ్బిగా ఉండి బాగుండదు నిండుగా, ఆమె నిండు స్థానాల్ని కొంత బయటకు కనబడేటువంటి ప్రయత్నం, ఇందాక చెప్పిన పిల్లలు దాకేసినటువంటి మిడిల్ తోటి ఆమె కూడా చాలా సెక్సీగా కనబడింది. సన్ ఆఫ్ సర్దార్ 2కి వీడి అట్రాక్షన్ మృణాల్ ఠాకూర్ నటన అందరికన్నా బాగా చేసింది అజయ్ దేవ్ గాను. అతను చూడండి స్టార్టింగ్లో మనకి పూలవర్ కాంటే సినిమాలు వచ్చినప్పుడు మధుబాల పెద్ద హీరోయిన్ అవుతుంది, ఇతనేంది హీరో అని అనుకున్న వాళ్ళకి వాళ్ళ నిర్మాణ సంస్థ ప్రకారంగా దేవ్గాన్ ఫిలిమ్స్ పెద్ద సంస్థ, అట్లాగే దేవ్గాన్ అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ నటుడుగా అన్ని రకాల క్యారెక్టర్స్ చేస్తూ వెళ్తున్నాడు. అట్లాగే ఈ తలపాగా తీసేసి ఉన్నటువంటి బుచ్చడతో వేసుకున్నటువంటి అది కూడా చూపించారు. అది తర్వాత వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారో పాజీ అని ఆ మాట్లాడే పద్ధతి, క్యాకి కోకి అనేటివి వాళ్ళ యొక్క ప్రొనౌన్సియేషన్ కూడా పట్టుకొని అజయ్ దేవ్గన్ అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. సో మధ్యలో బార్డర్ సినిమా కథ చెప్పినట్టు అందులో జాకీ షరాఫ్ కథను, తర్వాత వాళ్ళ హీరో సన్నీ డయాల్ కథ, అవన్నీ ఆ కథ సన్నీ డయాల్ది మొత్తం ఆ బార్డర్ కథ చెప్తున్నాడు ఇతను అని అంటే ఈయనే ఇన్స్పైర్ చేసి బార్డర్ తీశారు అని చెప్పి ఇవన్నీ నవ్వుతూ ఉంటాయి. అట్లాగే ప్రపోజ్ చేసేటప్పుడు కింద మంటలతోటి ఈ వీళ్ళ మృణాల్ ఠాకూర్ కూతురు వరుస అమ్మాయి బాయ్ ఫ్రెండ్ చేస్తే, అదేవిధంగా లాస్ట్కి ఇతను ప్రపోజ్ చేస్తే ఆ పెట్రోల్ ట్యాంక్ పేలితే నా గాడి ఎవరు చేయడం అని చెప్పేసి రోహిత్ శెట్టి లాస్ట్కి కలవడం, అదంతా బాగుంది. అక్కడ నువ్వు ఇక్కడ ఎందుకున్నావు రోహిత్ శెట్టి అంటే సింగం 5 ప్రిపరేషన్లో ఉన్నానంటూ చెప్పడం కూడా మనని ఆకట్టుకునే విధంగా వెళ్తుంది. పాటలు అయితే ఫుల్గా నిండు బెటాలియన్ లాగా డ్యాన్స్ పెట్టి చేశారు. అట్లాగే పాటల ఐడియాలు ఏవైతే తీసుకున్నారో ఉదాహరణకు శ్మశానంకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక అందగత్తె ఒక పోల్ డ్యాన్స్ చేసేటువంటి సరస్ సక్సేనా గర్ల్ ఫ్రెండ్ చనిపోతుంది. ఇంటర్వ్యూలో కిరాయిదారులను తీసుకొచ్చి కిరాయి ఏడ్చే వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు ఏడిపించే ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళు చచ్చిపోయిన తర్వాత వీళ్ళిద్దరు మృణాల్ ఠాకూర్ను తర్వాత ఈయన అజయ్ దేవ్గన్ ఇద్దరు ఒకరికొకరు చూసుకుంటూ ఉంటే ఆ శ్మశానంలోంచి ఆ ముసలి వాళ్ళు బతికి చచ్చిపోయిన వాళ్ళు లేచి వచ్చినట్టు, వాళ్ళు యంగ్ దాంట్లో డ్యాన్స్ చేసినట్టు, ఆ డ్యాన్స్ బృందంగా వీళ్ళకు డ్యాన్స్ ఆడినట్టుగా పెట్టి లాస్ట్కి వీళ్ళిద్దరు మిగిలినట్టుగా చూపించే భావుకథ, దర్శకుడు భావుకథ అద్భుతంగా అనిపిస్తుంది మనకు. ఆ తీసినటువంటి తీరు ఇది బాగా అనిపించింది. విజయ్ కుమార్ అరోరా డైరెక్షను ఆకట్టుకునే విధంగా సాగి దేవ్గాన్ ఫిలిమ్స్ నిర్మాణ విలువలతో సహా జియో స్టూడియోస్ వాళ్ళు కూడా చేయి వేసి జ్యోతి దేశపాండేతో అద్భుతంగా ఈ సినిమా కుమార్ మంగట్ పాఠక్ లాంటి ప్రముఖుడు ప్లస్ అజయ్ దేవ్గాన్ కలిసి చేసిన నిర్మాణం విలువలు అద్భుతంగా ఉండి, ఆ తర్వాత ఈ మొదటి భార్య చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అంటే ఆమె అంత అందంగా ఉండదు, ఆయన సెకండ్ లీడ్ కాబట్టి. ఆ తర్వాత వచ్చినటువంటి మృణాల్ ఠాకూర్ మనకి ఇక్కడ తెలుగు సినిమాలు అద్భుతమైన సినిమాలు ఇక్కడ చేసి ఎంతో మన నాన్న సినిమా కానీ, ఆ తర్వాత అంతకుముందు సీతారామం కానీ ఇలాంటి సినిమాలు చేసి ఎంతో ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ ఇందులో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అయితే సీతారామంలో జగనాన్ని అలా పిడుదలు కదులుతూ చేసిన షాట్ లాంటి షాట్ ఒక్క షాట్ కూడా ఇందులో లేదు.
అయినా కూడా ఇందులో గ్లామర్ తొడల వరకు చూపించే షాట్ వరకే ఉంది. సో ఇందులో బాగుంది. డ్యాన్స్లు అవన్నీ కూడా ఆకట్టుకునే విధంగా అజయ్ దేవగన్ చేయడం జరిగింది. సో డ్యాన్స్ రానివాడు ఎలా డ్యాన్స్ చేస్తాడో అలా డ్యాన్స్ చేసి చూపించడం కూడా ఆ పాత్రకు తగ్గట్టుగా చేసిన విధానము మనకు, అందుకే దేవగన్ బాగా పైకొచ్చాడు. సర్దార్ 2 ఆకట్టుకునే విధంగా సాగేటువంటి కథా కథనాలతో ఆకట్టుకునే విధంగా ఈ వారం వచ్చిన సినిమాల్లో ఇదే ద బెస్ట్ సినిమాగా చెప్పుకోవచ్చు. భారీ సినిమా. సో కాకపోతే ఏంటంటే దీనికి ఉన్న లోపాలు ప్రధానంగా ఏంటంటే లాజిక్ మిస్, కాకపోతే బూతు ఇవన్నీ కొన్ని పక్కకు పెడితే ఫ్యామిలీ ఆడియన్స్ని ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి ఇందులో చాలా వరకు. ఎక్కువ బూత్ సినిమా అయినా కూడా చాలా ఫ్యామిలీలు ఆకట్టుకునే విధంగా వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా తీసేటువంటి సినిమాగా తీసుకున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే సబ్జెక్టు ఎవరికి కన్నారు అనేది పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడికి వచ్చింది. జై జై హిందూ మన ఇండియా అన్నప్పుడల్లా వాళ్ళు మామూలుకు గొప్పది, మా ప్రాంతం గొప్పది అంటూ పాకిస్తాన్ నుంచి చుంకీ పాండే అనడము ఇవన్నీ కూడా వాళ్ళ దేశాన్ని వాళ్ళు ప్రేమిస్తారు, మన దేశాన్ని మనం ప్రేమించాం అనే అంశాలు చూపిస్తూ ఒక సరదా కామెడీని చూస్తే ఎవరు కూతురు అనే ఎవరు పిల్లలు అనేది సస్పెన్స్గా తీసుకొచ్చి లాస్ట్కి ఇతని కొడుకే కాదు ఇతను అని అన్నప్పుడు అతను నీతోనే ఉంటానని చెప్పి ఆ అబ్బాయి ఇతను రవికిషన్ పట్టుకొని ఏడవడం, భార్య కూడా నీతోనే ఉంటాను నేను అదేదో పెళ్లి కాకముందు జరిగింది అంటూ పట్టుకొని బాధపడ్డం అన్నీ కూడా ఆకట్టుకునే విధంగా సాగాయి. తీసినటువంటి అంశం చిన్న పాయింట్, ఇతను సాయం చేయమని చెప్పి రిక్వెస్ట్ చేసి ఎవరైనా సాయం చేయొచ్చు, కానీ వేరే వాళ్ళకి అడ్వాంటేజ్ తీసుకుంటారు. నువ్వు మంచివాడు అన్న ఉద్దేశంతో నేను సాయం చేశానంటే వెళ్ళిపోతుంటే తల్లి ఫోన్ చేశారే నీ పిల్లం వెళ్ళిపోయిందని నాకు తెలుసురా, నువ్వు మీ ముఖం మీద ప్యాచ్ పెట్టి చూపించిన అమ్మాయి నీ పిల్లం కాదని గుర్తుపట్టానరా, మన చిక్కులు వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరికైనా సాయం చేయడం అంటే సర్దార్జీలు వెనకకు పోకూడదురా, నువ్వు సాయం చేశారా అని చెప్పే పదనం బాగుంది. అట్లాగే మంటలు వచ్చాయని చెప్పి సర్దార్జీ కామెడీ లాగా స్టార్టింగ్ చేసేటువంటివి అవి కామెడీ బాగుంది, ఆకట్టుకునే విధంగా సాగినటువంటి ఈ విషయం. ఆ తర్వాత ఆమెకి హెల్ప్ చేసి వాళ్ళ కుటుంబాన్ని ఏ రకంగా కలిపాడు, ఆ తర్వాత పాకిస్తానీలు అయినా కూడా వాళ్ళు ఏ రకంగా ఇదేస్తే వీళ్ళ కథ ఏం చెప్తారంటే యుద్ధానికి పోయి అండర్ కవర్ ఏజెంట్గా వెళ్ళినప్పుడు పాకిస్తాన్ని పెళ్లి చేసుకొని దేశం కోసం ఎంతో త్యాగం చేశాడు ఇతను అంటూ చెప్పినటువంటి విధానం నవ్వులు చెప్పిస్తుంది. మొత్తానికి సర్దార్ 2 సరదాగా సాగిపోతుంది. సరదాగా చూడడానికి ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా సాగినటువంటి ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.